సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, బిడ్డ, ఈ క్షణం నీది. అందుకే నీకు ఇప్పుడు ఒక అద్భుత వరం నీకు అందించాలి అనుకుంటున్నాను. తప్పకుండా నీ వరాన్ని నువ్వు విని అందుకో అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారు. ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు అని మన బాబా మాటల్లోనే విందామా? వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఇక బాబాగారు మనకు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ప్రతి మనిషికి తన జీవితంలో అద్భుతాలేవో జరుగుతాయని ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే నువ్వు కూడా ఈ సాయిని నా జీవితంలో అద్భుతాలు జరిపించమని నన్ను కోరుకుంటూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు. నువ్వు కలలకనే ఆ అద్భుతం జరిగినప్పుడు అందరికీ తోచినంత సహాయపడాలనుకుంటూ నువ్వు ఏదేదో ఊహించుకుంటూ ప్రణాళికలు కూడా వేసుకుంటావు. అద్భుతాలను ఆశించడం, అలాగే నలుగురికి సాయం చేసే ప్రణాళికను చేసుకోవడం తప్పు కాదు. అలా తప్పు కాకపోయినా ఎప్పుడో జరగబోయే వాటి గురించి తరచుగా నువ్వు కలలకంటూ ఇప్పుడున్న జరుగుతున్న నీ వర్తమానాన్ని ఆస్వాదించలేకపోవటం ఖచ్చితంగా తప్పేనమ్మా. అమృత భాండంలో ప్రతి బిందువు ఎంత అమూల్యమైనదో మనిషికి అందించిన ఈ జీవితం ప్రతి క్షణం కూడా అంతే కీలకమైనది కదా. అలాంటి అద్భుతమైన నీ జీవితాన్ని కలలకంటూ వృధా చేసుకుంటే ఎలా చెప్పు? చిన్నతనంలో పెద్దలు స్వేచ్ఛా జీవనం చూసి త్వరగా ఎదిగితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. నచ్చిన రీతిలో జీవితాన్ని గడుపుతున్నట్లు కలలు ఊహిస్తావు. తీరా ఎదిగాక బరువు బాధ్యతలు తల మీద ఎత్తుకొని అవి బరువు బాధ్యతల మీద పడ్డప్పుడు ఆ బాధ తెలుస్తుంది. అలాగే కాలం భగవత్ స్వరూపం సద్వినియోగం చేసుకునే వారికి అమృతం లాంటి అమృతాన్ని ఇస్తుంది. వారికి అలా కాకుండా కాలాన్ని వృధా చేస్తూ నిర్ధారకంగా గడిపే వారికి కాలనాగు అవుతుంది. అంటే కాటేసి పతనం అయిపోతారు. ఎదగడానికి లభించిన అవకాశాలను దూరం చేసుకొని మరొక అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఎలా చెప్పు? అలాంటి తప్పు నువ్వు ఎప్పుడూ చేయకూడదు. ఇలా ఉన్న అవకాశాలను సద్వినియోగపరుచుకొని మంచిగా ఆ జీవితాన్ని ఆస్వాదించి నువ్వు ఏదైతే సాధించాలి, ఏదైతే అందుకోవాలి అనుకుంటున్నావో అది చేయాలి. అలా కాకుండా ఎదురు చూస్తూ ఉంటే జీవితం అంతా ఎదురు చూస్తూ ఉండటమే. అవకాశం కోసం ఎదురు చూసే వారికి తెలుస్తుంది ఆ చేజార్చుకున్న విలువ. కాబట్టి ఈ తప్పు మాత్రం ఎప్పుడూ చేయవద్దు. అనుభవించే వారి పశ్చాత్తాపంతో గడిపిన ఒక్కొక్క క్షణాన్ని అయినా తిరిగి రాబట్టలేరు కదా. అలాంటి పశ్చాత్తాపము నీకొద్దు. ఎదురు చూసి క్షణాలని నువ్వు వృధాను చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా జీవితాన్ని అందంగా మలుచుకోవాలని ఊహల్లో కలలు కంటూ ఉంటారు. అలాగే నువ్వు కన్నావు. అందుకోసం రాత్రులు శ్రమిస్తూ ఉంటారు. దేహంలో శక్తి ఉన్నంత వరకు మనిషి తన అభ్యున్నతి కోసం కృషి చేయడం మంచిదే. నువ్వు ఏం చేయాలని ఆలోచించడం మంచి విషయమే. అదే సమయం గడిచిపోయే కాలం పట్ల స్పృహ లేకుండా నువ్వు ఊహల్లోనే ఉంటే ఎలా చెప్పు? ఆశయాల్ని నెరవేర్చుకోవాలన్నా, సంతోషంగా గడపాలన్నా వయోధికత కారణం శరీరం సహకరించకపోవచ్చు. ఒక్కొక్కసారి బద్ధకంగా ఉంది, ఈ పని నేను చేయలేను అనుకోవచ్చు. కానీ లక్ష్య సాధన చేస్తూనే జీవిత చిత్రపటం మీద అందమైన అనుభూతులు, మధుర స్మృతులను మలుచుకోవాలి. మలుచుకోవాలి అంటే నువ్వు ఏం చేయాలి అని దీర్ఘంగా ఆలోచించాలి. ఆలోచించిన వాటిని వెంటనే అమలుపరచాలి. కష్టించి శ్రమించాలి. దైవం, కాలం అనే పాత్రలో జీవితం అనే మధుర ఫలాన్ని మంచి మనుషులందరికీ కానుకగా అందిస్తుంది దైవం, కాలం. దాన్ని అనుభవించేందుకు శారీరకంగాను మానసికంగాను నువ్వు సిద్ధంగా ఉండాలి. దురలవాట్లకు ఎప్పుడుకూ వెళ్ళకూడదు. అలాగే అబద్ధాలు చెప్పకూడదు. విపరీతమైన భయాందోళనకు కారణంగా నీ శరీరాన్ని ఎప్పుడు కూడా ఉంచుకోవద్దు. మనసుని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. నువ్వు ఎప్పుడైతే భయాందోళనకు గురవుతావో మనసు అనారోగ్యం వాటిల్లుతుంది. అలాంటప్పుడు ఎక్కువ ఆహారం తినలేక శక్తిహీనులు అవుతావు. అలాగే దైవదానం మీద నీకు అంత అవగాహన కూడా రాదు. ఇన్ని లక్షణాలు చెడు వైపు మనం వెళ్తూ ఉండేటప్పుడు ఎందుకు చెప్పు ఇలా చేయడం? చిన్న చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకునే మనస్తత్వం ఉంటుంది. కానీ వాటిలో మాత్రం నువ్వు నిన్ను మెచ్చుకోవాల్సిందే.
మంచి చెడి రెండింటి పరంగానూ ఎలా అతిగా స్పందించటం మంచిది కాదు. జీవితం అంటేనే సంతోషం, సంబరాలనే వివిధ రకాల పూల తోటతో అల్లుకున్న పూలమాల వంటిది. ఒక్కొక్క ఆనందాన్ని చేజార్చుకుంటూ పోతే ఒకనాటికి మధుర జ్ఞాపకాలు ఏమీ లేకుండా అలాగే కష్టాలు పడిన ఆ జ్ఞాపకాలే ఉండి బాధే మిగులుతుంది. అలాంటి బాధ నీకు ఎప్పటికీ వద్దు. అలాగే చిన్నారుల ముద్దు పలుకులు, చేయి తిరిగిన చిత్రకారులు తన కుంచెతో వర్ణాలు దిద్దినట్లు ఆకాశంలో రూపుదిద్దుకునే మబ్బు చారికలు ఎన్నో. ఈ ప్రకృతి అందాలు ధనమే కదా. అలాంటి ధనాన్ని నువ్వు ఆస్వాదించు. ఈ ప్రకృతి అందాలను ఆస్వాదించి ఆ ప్రకృతి ఏదైతే ఇస్తుందో దాన్ని స్వీకరించడానికి, అలాగే నువ్వు శ్రమించడానికి ముందుండు. తనివి తీరా నువ్వు ప్రకృతి అందాలని ఆస్వాదించు. అప్పుడే నమ్మకం, నిర్భయం లాంటి సద్గుణాలు జీవితంలో నీకు కలుగుతాయి. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా జీవించడానికి దూరం కాకూడదనే స్థిరమైన భావన నీలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎన్నో రంగులమయమైన ఈ జీవితాన్ని ఒక్కొక్క క్షణం, ఏ క్షణం కోసం కూడా నువ్వు కొద్దిగా కూడా చేజార్చుకోవద్దు. బిడ్డ, చేజార్చుకుంటే నీకే కదా నష్టం. ఆఖరిగా ఒక్క క్షణం ఆలోచించు. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితులు కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. ఈ విషయాల్ని నువ్వు గుర్తుంచుకున్నావు అంటే నీ జీవితం సాఫల్యం పొందుతుంది, నీ లక్ష్యాన్ని సాధిస్తుంది. జీవితం మొట్టమొదటి చెప్పినట్లుగా ఆనందంగా మారుతుంది. ప్రతి ఒక్క క్షణం కూడా నువ్వు సంతోషాన్ని మాత్రమే గడుపుతావు. ఆ సంతోషాన్ని వదులుకోకుండా ఈ యొక్క మాటల్ని గుర్తుంచుకొని పాటించు. నీకు జీవితం అంతా తప్పకుండా ఇంద్రధనుస్సు వలె రంగులుగా జీవితం సంతోషంగా సాగిపోతుంది. ఈ సాయి మాటలు విన్నవారికి ఎప్పుడూ చెడు వాటిల్లదు. ఈ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.